హాయ్ ఫ్రెండ్స్, హాయ్ చిల్డ్రన్స్, అందరూ ఎలా ఉన్నారు? నేనైతే చాలా బాగున్నాను. మీరు కూడా బాగుండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. సర్వేజన సుఖినో భవంతు. మరి స్టోరీ టైం కదా, చక్కగా ఇంకొక కథతో నేను మీ ముందుకు వచ్చేసాను. మరి మీరందరూ సిద్ధంగా ఉన్నారా? కథలోకి వెళ్ళిపోయే ముందు ఎవరైనా మొట్టమొదటిసారిగా మన ఛానల్ని చూస్తూ ఉంటే చక్కగా లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. కథలు నచ్చితే అందరికీ షేర్ చేయండి. తద్వారా మన కథలు అనేవి ఎక్కువ మందికి రీచ్ అవటం అనేది జరుగుతుంది. ఇంకా మంచి మంచి కథలతో మేము ముందుకు రావటానికి నేను ప్రయత్నిస్తాను. మరి ఆలస్యం చేయకుండా కథలోకి వెళ్ళిపోదామా? ఈరోజు మనం తెలుసుకోబోయేటటువంటి కథ నెమలి గొంతు కథ. ఈ నెమలి గొంతు కథ మీతో పాటు నేను కూడా తెలుసుకుంటాను. ఏంటి మరి అసలు ఈ నెమలి ఏంటి, తన యొక్క గొంతు కథ ఏంటి తెలుసుకుందాం. ఓకేనా? చక్కగా వర్షాకాలం అట. అది ఏంటది? వర్షాకాలం. ఆహ్లాదకరమైన ఒక రోజు ఒక అడవిలో ఒక నెమలి మంచిగా చక్కగా ఆనందంగా నాట్యం చేస్తూ ఉంది. ఓకేనా? చల్లటి వాతావరణంలో, చక్కగా మంచి ఆహ్లాదకరమైన వాతావరణంలో ఆ నెమలి నాట్యం చేస్తూ ఉంది. అకస్మాత్తుగా తనకి తన వికారమైన కఠినమైన స్వరం గుర్తుకు వచ్చింది. అకస్మాత్తుగా తనకి తన వికారమైనటువంటి కఠినమైన స్వరం గుర్తుకు వచ్చిందట. అలా చక్కగా నాట్యం చేస్తూ ఉన్న క్రమంలో తనకు అది గుర్తుకు రాగానే తన ముఖం వెంటనే పాలిపోయి కళ్ళల్లో నుంచి నీళ్లు రావటం మొదలయ్యాయి నెమలికి. అంటే తన స్వరం గుర్తు తెచ్చుకొని తను బాధపడుతూ ఉంది. అయితే హఠాత్తుగా తన సమీపంలో చెట్టు పైన కూర్చొని పాడుతూ ఉన్న కోకిలను చూసిందట నెమలి. చూసి ఆమె గొంతు వింటూ నెమలి విలపించిందట. ఆ కోకిల గొంతు వింటూ నెమలి తను విలపించింది. ఓకే, బాధపడింది. అయితే ఆమెది ఎంత మధురమైన స్వరం, కోకిలది ఎంత మధురమైన స్వరము అని నెమలి అనుకుంటూ ఉంది. అందరూ మెచ్చుకుంటారు కదా, కానీ నేను శబ్దం చేస్తే అందరూ నన్ను ఎగతాళి చేస్తారు. నేను ఎంత శపించబడ్డాను అని అనుకుంటూ ఉంటుంది నెమలి. అప్పుడు వెంటనే ఒక దేవత ప్రత్యక్షమయ్యి ఆమె నెమలిని అడిగింది, ఎందుకు విచారంగా ఉన్నావు అని అడిగేసరికి నెమలి వెంటనే ఏమైంది, నెమలి వెంటనే ఏడ్చేసింది. తను అలా అడిగేసరికి దేవత, అందరూ మెచ్చుకునే అందమైన శరీరం నాకు లభించింది, కానీ నా గొంతు చాలా చెడ్డది, అందరూ దానికి నవ్వుతారు, కాబట్టి ఈ అందం పనికిరానిది అని నెమలి చెప్పింది దేవతతో. ఓకేనా? అందుకు దేవత బదులు చెప్పింది. ఏమని చెప్పుంటుంది దేవత? గెస్ చేయండి. నువ్వు మాత్రమే బాధపడుతూ ఉన్నావు, ఒక్కొక్కరికి ఒక్కొక్క వరం భగవంతుడు ప్రసాదించాడు. ఓకేనా? ఒక్కొక్కరికి ఒక్కొక్క వరం భగవంతుడు ప్రసాదించాడు. నీలాంటి అందం, ఓకే, నెమలికి ఉండేటటువంటి అందం, డేగ యొక్క బలం, కోకిల యొక్క మధురమైన గాత్రం మొదలైన అనేక వరాలన్నీ దేవుడు ఒక్కొక్కరికి ఒక్కొక్కటి ఇలా ప్రసాదించారు. మరి కాబట్టి నీ లోపానికి నువ్వు దిగులు పడద్దు, అది ఉన్న రీతిలోనే అంగీకరించి సంతోషంగా ఉండు అని దేవత తనకి చెప్పింది నెమలికి. ఓకేనా? నెమలి మళ్ళీ సంతోషంగా నాట్యం చేయడం ప్రారంభించింది. దేవత అలా చెప్పేయగానే మళ్ళీ నెమలి నాట్యం చేయటం ప్రారంభించింది. మరి ఇందులో నీతి ఏంటి? మన వద్ద లేని దాని గురించి
ఎప్పుడూ కూడా బాధపడకూడదు. ఓకే, మనకున్న దానిలో సంతృప్తిగా ఉండాలి. ఓకేనా? చూడండి, ఇప్పుడు నెమలి తనకి అందమైన గొంతు లేదని బాధపడింది, అవునా? తను పురివిప్పి నాట్యం చేస్తుంటే చూడండి ఎంత అందంగా ఉంటుందో, అవునా కాదా? సో తను అది గుర్తించకుండా తన దగ్గర లేని దాని గురించి బాధపడింది, అవునా కదా? తెలుసుకుంది నెమలి. మరి అలాగే మన దగ్గర లేని దాని గురించి మనం ఎప్పుడూ కూడా బాధపడకూడదు. మనకి ఉన్న దానితోనే సంతృప్తిగా ఉండాలి. ఎలా అనిపించింది పిల్లలు, పెద్దలు ఈ కథ? చక్కగా ఈ కథని పెద్దవాళ్ళైతే పిల్లలకి చెప్పండి, చిన్నవాళ్ళైతే చక్కగా మీ ఫ్రెండ్స్తో షేర్ చేసుకోండి ఇలాంటి మంచి మంచి కథలు. మరి ఈరోజు నుంచి మనకి ఉన్న దాంట్లోనే మనం సంతృప్తిగా ఉండటం నేర్చుకుందాం. ఏమంటారు? ఓకేనా? మీ విలువైనటువంటి సమయాన్ని కేటాయించి ఈ కథను విన్నందుకు అందరికీ కూడా నా యొక్క హృదయపూర్వక ధన్యవాదాలు, కృతజ్ఞతలు తెలియజేస్తున్నాను. సర్వేజన సుఖినో భవంతు. మరి మరొక కథతో మీ ముందుకు వచ్చేస్తాను. థ్యాంక్ యూ.